ఈయన నా ప్రాణమునకు ఇష్టుడై నా ప్రియుడు. ఈయన మీద నా ఆత్మ ఉంచదను. ఈయన అన్ని జనులకు న్యాయవిధిని ప్రచురము చేయను. ఈయన జగడమాడడు, కేకలు వేయడు, వీధులలో ఈయన శబ్దమొక్కని వినబడదు. విజయముందుటకు న్యాయ విధిని ప్రబలము చేయుటకు ఈయన నలిగిన రేలును విరవడు, మక్కమక్కలాడుచున్న అవిసినారను ఆర్పడు. ప్రియులరా, ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయనను నేను ఏర్పరచుకొని. దేవుని సేవకుని దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవుని సేవకుని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ప్రియులరా, నేను పుట్టింది హిందువుగా, పెరిగింది హిందువుగా, ఎన్నో పూజలు పునస్కారాలు చేసిన నేను ఇక్కడ నిలబడతానని నాకు తెలియదు. నేను రక్షణ పొందుతాను, మారు మనసు పొందుతానని నాకు తెలియదు. నన్ను దేవుడు ఎన్నుకున్నాడు. హల్లెలూయా. దేవుడు నన్ను సేవకునిగా ఎన్నుకున్నాడు. He chosen me, He selected me. He is a servant of God. ఆయన ఎన్నుకున్నాడు కాబట్టి నేను సేవకునిగా మీ ముందు నిలబడ్డాను. ఆయన ఎన్నుకోకపోతే, ఆయన ఏర్పరచుకోకపోతే నేను మీ ముందు నిలబడి ఉండేవాడిని కాదు. He chosen me. He selected me as a servant of God, Without His selection, I am not stand before you. I am not at all stand before you. Because of His selection, I am standing here. As a God's servant, I am standing before you. దేవుని చేత దేవుని సేవకునిగా నేను బడి ఉన్నాను కాబట్టి, దేవుని సేవకునిగా ఎన్నిక చేయబడ్డాను కాబట్టి ఇక్కడ నిలబడ్డాను. దేవుని యొక్క ప్రతినిధిగా నేను ఇక్కడ నిలబడి ఉన్నాను. అందుకని దేవుని సేవకునితో ఏం అడగకూడదంట? ఈయన జగడమాడు, కేకలు వేయడు, వీధులలో ఈయన శబ్దమొకనికి వినబడదు. విజయమందుటకు న్యాయ విధిని ప్రబలం చేయు వరకు ఈయన నలిగిన రెల్లును విరువడు, మకమకలాడుచున్న అవిసినారను ఆర్పడు. ప్రియులరా, దేవుని సేవకునితో జగడమాడకూడదు. దేవుని సేవకుని తిరుగుబాటు చేయకూడదు. దేవుని సేవకునికి అవిధేయుడుగా ఉండకూడదు. దేవుని సేవకుని ఎంతగా లోబడతారో వారు దీవించబడతారు. దేవుని వాక్యంలో ఏముంటుందంటే, నీతిమంతుడు కొట్టుట నాకు తైలాభిషేకం. నీతిమంతుడు కొట్టుట నాకు తైలాభిషేకం. దేవుని సేవకుడు కొట్టిన, తిట్టిన, గద్దించిన, హెచ్చరించిన, బుద్ధి చెప్పిన అది మీ క్షేమం కొరకే. మీ క్షేమం కొరకే గద్దిస్తాడు, దిద్దుతాడు, హెచ్చరిస్తాడు. ఎందుకు? దేవుని సేవకునిగా దేవుడు ఎన్నిక చేసింది. అందుకే మిమ్మల్ని దిద్దకపోతే, హెచ్చరిక చేయకపోతే, గద్దించకపోతే, మిమ్మల్ని అరవకపోతే దేవుడు మమ్మల్ని అరుస్తాడు, గద్దిస్తాడు, హెచ్చరిక చేస్తాడు. మేము హెచ్చరిక చేసినప్పుడు ఎలా ఉంటుందంటే కొంతమందికి
ఒకరి నడత వాని దృష్టికి యథార్థముగా కనపడుతుందంట. ఎట్లంట? ఒకరి నడత వాని దృష్టికి యథార్థంగా కనపడుతుందంట. వాడు చేసే పనులన్నీ బాగా మంచిగా కనపడతాయంట. మంచిగా కనపడుతుంది. నేను చేసిందంతా కరెక్టే, నేను చేసిందంతా కరెక్టే అని అనుకుంటుంటాడ. ఒకరి నడత ఒకరు చేసినంత కరెక్ట్ అనుకుంటా, తుదకది మరణమునకు దారి తీస్తుంది. ఒకరి నడత వాని దృష్టికి యథార్థముగా కనబడను, కానీ తుదకది మరణమునకు దారి తీయను అని ఉంటుంది. ఒకరి నడత వాని దృష్టికి యథార్థముగా కనబడును, కానీ వాని దృష్టికి యథార్థం కనపడుతుంది, కానీ తుదకది మరణానికి తీసుకుని వెళ్తుందట. అబ్షాలోము తన చెల్లి అయిన తామారును మోహించాడు. అబ్షాలోము ప్రియులారా, చెల్లిని కామిస్తారా? వానికి అది బాగా కనబడుతుంది. వాని స్నేహితులు కూడా వెరీ గుడ్ రా, అరే నీవు అనారోగ్యంతో ఉన్నట్టుగా నువ్వు మంచంలో పడుకుంటే అప్పుడు మీ తండ్రి గారికి చెప్తాను, వాడికి అనారోగ్యంగా ఉంది, తన చెల్లి అయిన తామారును ఒక రొట్టె అప్పం చేసుకొని వానికి పెట్టమని చెప్పు అని చెప్తాము. ఆమె వస్తుంది, అప్పుడు నీవు ఆమెను బలవంతం చేయరా అని దుష్ట స్నేహితులు సలహా ఇచ్చారు. అలాగే చెల్లెలు తామారు అప్పం చేసుకుని వచ్చింది. చెరి చేశారు. చెరిచేడ చెల్లెల నుంచి పాడు చేసి దేవుడు కోపం వచ్చేసి తన అన్నలు ప్రేరేపించబడ్డారు, దెబ్బకు చంపేశారు. దేవుడికి సంతోషకరమైన భక్తిని చేయాలి. దేవుని సేవకుడు దిద్దినప్పుడు, హెచ్చరిక చేసినప్పుడు మీకు సమ్మగా బాగా కరెక్ట్గా అనిపిస్తుండొచ్చు. అయినా మీరు దేవుని సేవకుని మాటను త్వరగా తీసుకోనండి, త్వరగా లోబడండి. మీకు క్షేమం అని. ఎన్నో ఇరుకులు, ఇబ్బందులతో, కష్టాలతో, శ్రమలతో సేవకుడు మీ దగ్గరికి వచ్చినప్పుడు, దేవుడి మాటలు మీరు వింటున్నప్పుడు జాగ్రత్తగా తీసుకొని అశ్రద్ధగా కూర్చోద్దండి. ఇక్కడ శ్రద్ధగా వినండి, శ్రద్ధగా మాటలు పట్టుకోండి. దేవుడి మాటలు ఎవరైతే మీరు పట్టుకుంటారో మీరు బహుగా దీవించబడతారు. ఈ మాటలకు, దేవుని పరిశుద్ధ గ్రంథం మాటలకు లోబడిన వాళ్ళందరూ గొప్ప వాళ్ళు అయినారు. దావీదు గొర్రెలు రాసుకునేవాడు, రాజు అయిపోయాడు. యోసేపు బానిసగా వెళ్ళిపోయాడు ఒక దేశానికి. దేవుని విడిచిపెట్టలేదు అక్కడ. యోసేపు దేవుణ్ణి విడిచిపెట్టలేదు అక్కడ. దేవుణ్ణి నమ్ముకొని ఉన్నాడు. దేవుని వ్యతిరేకంగా పాపం చేయలేదు. పాపమే ఆయన దగ్గరకు వచ్చింది. రాజు భార్య వచ్చింది, అందంగా ఉంది రాజు భార్య, చూడు చక్కగా ఉంది రాజు భార్య. ఎవరు లేరు అక్కడ, ఎవరు లేరు. ఆయన ఒక్కడే ఉన్నాడు, ఆమె ఒక్కతే ఉంది. ఆ రాజ దర్బార్లో ఎవరైనా లోపలికి రా అంటేనే వచ్చేది. ఎవరు లేరు. రాని అడుగుతుంది, రా నాతో సైనించు. ఎవరు లేరు, అడ్డము లేనే లేదు. కానీ
దేవునికి భయపడ్డాడు. దేవునికి భయపడి పాపం చేయలేదు. దేవునికి భయపడండి. దేవునికి ఇష్టమైన భక్తి చేయండి. దేవుని సంతోషపరిచే భక్తిని చేయండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. యోసేపును ఆ దేశానికే ప్రధానిగా చేశాడు. రాజు తర్వాత ఆయన చెప్పిందే వేదం, ఆయన చెప్పిందే న్యాయము, ఆయన చెప్పింది ఆ దేశంలో జరిగింది. ఎవరు చెప్పినా వీళ్ళని పరిస్థితి. ఆయన ఒక్కడు ఏది చెబితే అదే జరిగింది. కారణం ఏంటంటే దేవుని సంతోషపరిచే భక్తి యోసేపు చేశాడండి. యోసేపు దేవుని సంతోషపరిచే భక్తిని చేశాడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను అన్నాడు. నీ యందు దేవుడు ఆనందించాలి, నీ యందు దేవుడు సంతోషపడాలి, నీ క్రియలు చూసి దేవుడు సంతోషపడాలి. ఇక్కడ చూడాలి బాబు, ఏం చూస్తున్నాను? మీరు ఇక్కడ వచ్చి ఒక నిమిషం కూడా, కొద్ది నిమిషాలు వాక్యం వినండి అయ్యా. నేను చెప్పేటప్పుడు మీరు వాక్యం సెల్లో చూస్తుంటే కూడా కరెక్ట్ కాదు, బైబిల్ చూస్తుంటే కూడా కరెక్ట్ కాదు. నేనెంతో ప్రార్థన చేసి భారంతో మీరు మీ దగ్గరకు వస్తే ఆడేమో సెల్ తీసుకొని బయటికి రా, నువ్వేమో సెల్ చూస్తున్నావు. ఏ క్రమశిక్షణ అది? దేవునికి ఇష్టమైన భక్తి చేస్తేనే ఇక్కడ మీరు దేవునికి ఇష్టమైన భక్తిని నేర్చుకోనండి. దేవుని సంతోషపరిచే భక్తి నేర్చుకోనండి. మీరు గొప్ప వాళ్ళు అవుతారు, ఇది గ్యారెంటీ. గొర్రెలు కాసుకున్న దావీదు ఏ కాలేజీలో చదవలేదు, ఏ యూనివర్సిటీలో చదవలేదు, భక్తి నేర్చుకున్నాడు. దేవుని సన్నిధిలో రాజుగా మార్చబడ్డాడు. నీకు చదువు లేకపోయినా నీవు గొప్పవాడి అవుతావు. భక్తి ఉంటే, దేవుని సంతోషపరిచే భక్తి ఉంటే నువ్వు గొప్ప ధనవంతుడు అవుతావు, పెద్ద ఉద్యోగస్తుడు అవుతావు. దేవునికి సంతోషపరిచే భక్తి నీవు చేయి. ఇది నా అనేక మంది చర్చలకు వెళుతున్నారు, భక్తి లేదు, ఇష్టానుసారం బతుకుతున్నారు, కుక్కలారు పందులారు బతుకుతున్నారు. భక్తి లేదు, భయం లేదు. మీరు అలా కాకూడదు. వేల మంది పోతున్నారు సంఘాలకు, భయం లేదు, భక్తి లేదు. జాతరకు వెళ్ళినట్టు వెళ్ళిపోయి వస్తున్నారు, జాతరకు వెళ్ళినట్టు వెళ్ళి వస్తున్నారు. మీరు అలా ఉండకూడదు. మీరు జాతరకు రాలేదు, దేవుని సన్నిధికి వచ్చారు. మీరు తిరణాలకు రాలేదు, దేవుని సన్నిధికి వచ్చారు. దేవునికి ఇష్టమైన భయభక్తి కలిగిన జీవితాన్ని మీరు కట్టుకోండి. దేవునికి ఇష్టమైన భక్తి కట్టుకోండి. మీరు దేవుని సన్నిధి జాతర కాదు. మీ ఇష్టానుసారం ఫోన్ చేసుకోవడానికి బయటికి వెళ్ళడము, ఇలా ఫోన్లు మీరు చూడటము. దేవునికి భయపడండి, భయపడండి. దేవునికి మీకు దీవెన వస్తుంది. ఇక్కడ మీరు దేవునికి భయపడకపోతే, ఇక్కడ దేవుని భక్తి మీరు పొందుకోకపోతే మీరు లోకములో అనేక వాటికి భయపడతారు. ఇంకా లోకములో అనేక వాటికి భయపడతారు. మీరు భయం మిమ్మల్ని వెంబడిస్తుంది, భయం మిమ్మల్ని వెంబడిస్తాయి. మీరు ఇక్కడ దేవునికి భయపడండి. దేవుని భయభక్తులు కలిగి భక్తి నేర్చుకోండి. లేకపోతే మీకు అనేక భయాలు మిమ్మల్ని వెంబడిస్తాయి, మిమ్మల్ని. పరీక్ష పేరేందుకు భయం, ఉద్యోగం రాదన్న భయం, డబ్బులు దొరకలేమన్న భయం, అనారోగ్యం వస్తుందేమన్న భయం, జ్వరం వస్తుందేమన్న భయం, కడుపు నొప్పి వస్తుందేమన్న భయం. ఎన్ని రకాల భయాలు మిమ్మల్ని వెంబడిస్తావో తెలియదు. దేవునికి భయపడండి, భక్తి చేయండి. దేవుని భయపడండి, భక్తి చేయండి. దేవుని సంతోషపరచండి.
తిరునాళ్ళకి వెళ్ళినట్టుగా వెళ్ళిన వాటిలాగా భక్తి చేయొద్దండి. జాతరకు వెళ్ళిన వాటిలాగా భక్తి చేయొద్దండి. దేవునికి ఇష్టమైన భక్తి భయభక్తులతో కూడిన భక్తి, దేవుని సంతోషపరిచే భక్తి. త్వరగా దేవుని భయభక్తులు కలిగిన భక్తి నేర్చుకోండి, కట్టుకోండి. మీకు మీరే కట్టుకోండి. దేవుడు మిమ్మల్ని గొప్పవారిగా చేస్తాడు. బాగా గుర్తుపెట్టుకోండి, దావీదు ఏ యూనివర్సిటీలో చదవలేదు, భయభక్తులుగా నేర్చుకున్నాడు. అందుకని కీర్తన గ్రంథంలో అనేక చోట్ల భయభక్తులు 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 భయభక్తులను రాసి పెట్టాడు. ఆ భయం భక్తి నేర్చుకున్నారు దావీదు. మీరు కూడా దేవుని భయభక్తులు కలిగిన జీవితాన్ని కట్టుకోండి. ఆయన రాజయ్యాడు, మీరు ధనవంతులు అవుతారు, పెద్ద పెద్ద ఉద్యోగస్తులు అవుతారు, పెద్ద ఉద్యోగస్తులు అవుతారు. ప్రియులారా, భక్తి చాలా గొప్పది. దేవుని భయభక్తులు కలిగిన జీవితం మీరు కట్టుకోగలిగితే మీరు ఏదైనా పొందగలుగుతారు. ఏదైనా మీరు పొందగలుగుతారు. దేవునితో ఆ కనెక్షన్ ఉంటుంది కాబట్టి. ప్రభువా, నాకు ఈ ఉద్యోగం కావాలి. ఓకే, తీసుకో. కమ్ ఆన్, టేక్ ఇట్. మై బిలీవర్స్ సార్, నాకు ప్రేమిల కుమారుడు తీసుకో. ప్రభువా, నాకు మంచి ఇల్లు కావాలి ప్రభు, పెద్ద బంగ్లా కావాలి ప్రభు. ఓకే, తీసుకో. నా ప్రేమిల కుమారుడు నేను తీసుకో. దేవునితో మంచి స్నేహపూర్వకమైన భక్తి చేయండి. నమ్మకార్థ భక్తి మాత్రం చేయొద్దండి. మీరు చేస్తే మీకు నష్టం. దేవుని యందు భయభక్తులు, యోసేపు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. పారిపోయాడు పాపం చేయకుండా. ఎవరైనా ఉన్నారా యోసేపు పరువు భార్య ఉన్నప్పుడు? పరువు భార్య పిలిచినప్పుడు, రా సైనిద్దాంరా, ఎవరు లేరు ఇక్కడ, రా నాతో సైనించు, నాతో గడుపు నీవు అంటే ఎవరు ఉన్నారా? ఎవరు లేరు. కానీ దేవుడు ఉన్నారని భయపడ్డాడు. యోసేపు దేవుడు ఉన్నారని భయపడ్డాడు. అందుకనే రాజు ప్రధాని అయ్యాడు. దేశానికి ప్రధాని అయ్యాడు. ప్రియులారా, మీరు నమ్మకాలు ప్రతి ఒక్కరు కూడా చేయకూడదన్న ఆశ. దేవునికి ఇష్టమైన కుమారుడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించు. ఆ మాట మీ భక్తిని చూసి దేవుడు అనాలి. మీ భక్తిని చూసి దేవుడు అనాలి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను. దేవుడు నేను గూర్చి అనాలి, చెప్పాలి. అట్టి భక్తి మీరు చేయాలని నేను ఆశపడుతున్నా. దేవుని ఇంకా నాకంటే ఎక్కువగా ఆశపడుతున్నా, ఇంకా ఎక్కువగా ఆశపడుతున్నా. ఆలస్యం చేయదండి. ఈరోజే దేవుని సంతోషపరిచే భక్తిని ప్రారంభించండి. మీ స్నేహితులు మీరు ఎట్లా భక్తి చేస్తున్నారో చూస్తున్నారు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు మీ స్నేహితులే మీ భక్తిని చూస్తున్నారు. వీడేంద్ర ప్రార్థనకు బాగానే వస్తాడే కానీ అన్ని మాట్లాడతారా వీడు, అన్ని చేస్తారా వీడు ఇలాంటి వాడు అలాంటి వాడు నీ గురించి నీ పక్కన ఉన్న వారే చెప్తుంటారు. జాగ్రత్తగా భక్తి చేయండి. ఆ భక్తి దేవునికి ఇష్టమైన భక్తి, ఆ భక్తి దేవుని సంతోషపరిచే భక్తిని మీరు చేయండి. దేవుని సంతోషపరిచే భక్తిని మీరు చేస్తే మీకు లాభము, మీకు క్షేమము, మీకు ఆశీర్వాదము, మీకు ఆశీర్వాదము. దేవుని సంతోషపరిచే భక్తి మీరు చేస్తారు. నాకు కాదు మీకే, నాకు కాదు మీకే లాభము, మీకే లాభము, ఇక్కడున్న మీకే లాభము, నాకు కాదు.
దేవుని సంతోషపరిచే భక్తి మీరు చేస్తే అది మీకే లాభము. దేవుడు సంతోషపరిచే భక్తి మీరు చేయకపోతే అది మీకే నష్టము. దేవుడు సంతోషపరిచే భక్తి మీరు చేయకపోతే అది మీకే నష్టము. లాభమైన నష్టమైన మీరే చేసుకుంటారు. అందుకని ఈరోజే ప్రారంభించండి. దేవుని సంతోషపరిచే భక్తిని ప్రారంభించండి. దేవుని అడగండి, ప్రభువా ఇంతవరకు నేను సంతోషపరిచే భక్తి నేను చేయలేదు, ఈరోజు నిన్ను సంతోషపరిచే భక్తి నేను చేస్తాను. అడగండి, దేవుని అడగండి. దేవుడు గొప్పగా దీవిస్తాడు. దేవుడు గొప్పగా దీవిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. ఎవరు కళ్ళు తెరవద్దండి, కళ్ళు మూసుకుని ప్రార్థన చేయండి. ప్రభువా నిన్ను సంతోషపరిచే భక్తి, నిన్ను ఆనందపరిచే భక్తి నాకు దయచేయి. ఈయన నా పేరుమారు ఏమి నేను ఆనందిస్తున్నానని అంటారు. నిన్ను ఆనందపరిచే భక్తి, నిన్ను సంతోషపరిచే భక్తి మాకు దయచేయి. నన్ను కనపరచవాలని నేను కనపరుస్తాను. మా ప్రభు నీకు వందనాలు తండ్రి. దేవుని ఎందుకు భయభక్తులు కలిగి జీవితము ఇప్పుడే ప్రారంభించడానికి సహాయం ఇచ్చి, ఆత్మదేవా సహాయం ఇచ్చి, సర్వశక్తి కలిగిన దేవా సహాయం చేయండి. బలహీనమైన మమ్మల్ని బలపరచు, ఆత్మతో శక్తితో బలంతో నింపండి ప్రభా. దేవుని ఎందుకు భయభక్తులు కలిగి జీవించే ఆత్మ అభిషేకం శక్తి బలం మీరు మాకు దయచేయండి. ఇప్పుడే పరిశుద్ధాత్మ శక్తి బలం మీరు మాకు దయచేయండి ప్రభా. దేవుని ఎందుకు భయభక్తులు కలిగి జీవించే భక్తి మాకు దయచేయండి. భయం మాకు దయచేయండి. భయం లేక భక్తి లేక మేము జీవించలేదు ప్రభా. ఇక్కడ ఉండగానే, ఈ మందిరంలో ఉండగానే మేము సరి చేసుకుని మిమ్మల్ని సంతోషపరిచే భక్తి మాకు దయచేయండి ప్రభా. నీ మాటను ముద్రించు నాయన. విడిచిపెట్టనీయొద్దు ప్రభా. నీకు ఇష్టమైన భక్తి చేసే భాగ్యం నీ బిడ్డలకు అనుగ్రహించు. జాతరకు వెళ్ళినట్టుగా వెళ్ళలేదు ప్రభా, జనాలకు వెళ్ళినట్టుగా వెళ్ళనివద్దు ప్రభా. అనేక మంది ఈరోజు అనేక సంఘాల్లో ప్రభా జనాలకు వెళ్ళినట్టుగా వెళ్ళొస్తున్నాను ఆయన. క్షమించుకుంటాండి. మా ప్రియులందరినీ రక్షించు. ఎక్కడైతే నీ నామములు కూడింటారో వారందరినీ దర్శించు ప్రభా. భయభక్తులు కలిగి జీవించే భాగ్యం బిడ్డలకు అనుగ్రహించు. నీ సన్నిధికి అయితే వస్తున్నారు, ఆశతో వస్తున్నారు. నువ్వు దేవుడు అని నమ్ముతున్నారు. నువ్వు మా పాపం కొరకు శాపం కొరకు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచేవారు నమ్ముతున్నారు ప్రభా. అయితే భయభక్తులు కలిగిన జీవితం లేదు ప్రభా. దయచేయండి నాయన. ఇదిగో నీ బిడ్డలను అభిషేకిస్తున్నాను. ఆత్మతో శక్తితో బలంతో నింపబడదురుగాక. దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితము మీకు అనుగ్రహించబడును గాక. ప్రభు నా తల్లికి మంచి ఆరోగ్యం శక్తి బలం దయచు. నా తల్లికి పరిపూర్ణమైన స్వస్థత ఆరోగ్యం శక్తి బలం దయచు. లేచి నడిపించు. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసం, ఆనందం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినట్లుగా దేవుని సంతోషపరిచే భక్తి మనమందరం చేయనట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్. అందరు గట్టిగా చెప్పండి, ఆమేన్. అందరికి వందనాలు. ఇప్పుడైనా దేవుని సంతోషపరిచి భక్తి చేయండి. భక్తి చేయండి.